ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు రెడీ చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన విజయవాడలో తన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నారు. తాజాగా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలో తాను బ్రిటన్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారని పర్మిషన్ ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. జగన్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. అటు విజయసాయి రెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ పై తీర్పు ఈ నెల 30వ తేదీన రానుంది. జగన్ లండన్ పర్యటనపై టీడీపీ నేతలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దోచుకున్న డబ్బును దాచడానికి లండన్ వెళుతున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. మరొకవైపు ఓటమి తరువాత ఏపీలో ఎక్కువగా ఉండటం లేదు జగన్. 3-4 రోజులు తాడేపల్లిలో ఉంటూ బెంగళూరు వెళుతూ ఉన్నారు. అక్కడి నుండే తన పనులు చక్కబెట్టుకుంటున్నారనే ప్రచారము సాగుతోంది. తాజాగా లండన్ వెళ్లడానికి రెడీ కావడంతో ఆయన పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనకు రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల ఆయన విజయవాడలో తన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా సిబిఐ కోర్టులో కూడా ఆయన ఈ సందర్భంగా పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలో తాను బ్రిటన్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా సిబిఐ కోర్టులో పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ పిటిషన్ లో కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది అని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. అయితే అటు విజయసాయి రెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ పై తీర్పు ఈ నెల 31వ తేదీన జగన్ రానుందని చెప్పి తెలుస్తుంది. అయితే జగన్ లండన్ పర్యటనపై టీడీపీ నేతలు రకరకాల కామెంట్లు, విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. అయితే దోచుకున్న డబ్బును దాచుకోవడానికే జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఓటమి తర్వాత ఏపీలో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఉండడం లేదని చెప్పి కూడా మరో ఆరోపణలు వస్తున్నాయి. 3-4 రోజులు తాడేపల్లిలో మాత్రమే ఉంటూ బెంగళూరుకు ఎక్కువ రోజులు పరిమితం అవుతున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు, కూటమి నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచే తన పనులు చక్కబెట్టుకుంటున్నారనే ప్రచారం కూడా ఈ సందర్భంగా ప్రచారం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు నుంచే తన కార్యకలాపాలు అన్ని కూడా చక్కబెట్టుకుంటారని చెప్పి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా లండన్ వెళ్ళడానికి రెడీ కావడంతో ఆయన పర్యటన రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనిపై సిబిఐ కోర్టు ఎటువంటి పర్మిషన్ ఇస్తుందా లేదా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు జగన్ లండన్ కు వెళ్ళకోకుండా టీడీపీ నేతలు ఎవరైనా కోర్టులో ఆ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తారా వెళ్ళారా అన్నది సిబిఐ కోర్టులో బంతి ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు.